మరుసటి రోజు ఉదయం సేవ పూర్తి అయిన తర్వాత సాయంకాలం పూట శ్రీ వెంకటేశ్వర గోశాలకైతే వెళ్ళాము. ఇదేనండి శ్రీ వెంకటేశ్వర గోశాల. ఇక్కడికి రావాలంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లోనే స్వామివారి అభిషేకానికి కావాల్సినవన్నీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలగు వాటన్నింటినీ ఇక్కడి నుండే సేకరిస్తారంట. ఇది టీటీడీ వారు ప్రత్యేకించి ఈ గోవులను సంరక్షిస్తూ ఉన్నారు. నవనీత సేవ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నవనీత సేవ ఈ ప్లేస్లోనే ఉంటుంది. నవనీత సేవలో దేవుడికి హారతి ఇచ్చేటువంటి వెన్నను ఇక్కడ నుండే తయారు చేసి తీసుకువెళ్తారు. స్వయంగా చేతులతోటే పాలను కాచి చల్లార్చి పెరుగు చేసి ఇక్కడి కవ్వంతో చిలికి వెన్న తీస్తారు. తీసినటువంటి వెన్నను మేళతాళాలతో స్వామివారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది చాలా బాగుంటుంది సేవ. ఇక్కడేనండి నవనీత సేవకు సంబంధించినవి ఏర్పాట్లు చేసేటువంటి ప్లేస్ ఇది. చాలా నియమనిష్టలతో చేయడం ఉంటుంది ఇక్కడ. తిరుమలలో నవనీత సేవ అనేది శ్రీవారికి వెన్న సమర్పించే ఒక ప్రత్యేకమైన సేవ. ఈ సేవలో గోశాల నుండి తాజా వెన్నను తీసి ఆలయంలోని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది స్వచ్ఛత మరియు భక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ వెన్నను ఉత్సవంగా ఆలయానికి తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సేవను సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి నిర్వహించడం జరుగుతుంది. పూర్వం యశోదమ్మ బాలకృష్ణుడికి వెన్న తినిపించిన విధంగానే ఈ సేవ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ చేసేటువంటి నవనీత సేవ చాలా బాగుంటుంది. కృష్ణయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఈ ప్లేస్లో అందరం కలిసి కాసేపు కూర్చోవడం అయితే అయింది. అటు నుండి వస్తూ ఉంటే దారిలో ఒక చెట్టు నుండి ఈ కాయలు అయితే రాలి పడుతూ ఉన్నాయి. ఇవి ఏం కాయలు అనేసి తీసి చూసాము. వీటిని మేడి వృక్షం కాయలని అంటారంట. దీని లోపల చూస్తే పురుగులు ఉంటాయంట. మేడిపండు అన్నమాట ఇది. కాయలు చూడడానికి చాలా బాగున్నాయి, కానీ లోపల అస్సలు బాగాలేవు. పురుగులాగా కనిపిస్తున్నాయి లోపల. కాయలు చూడండి బయటకు చూడడానికి ఈ రకంగా చాలా బాగున్నాయి, కానీ లోపల ఓపెన్ చేసి చూస్తే మాత్రం అస్సలు బాగాలేవు ఇవి. కానీ ఈ కాయలను తింటారంట. అక్కడ నుండి బయలుదేరేసి మళ్ళీ సేవా సదన్కి అయితే వెళ్ళాము. ఇదేనండి మేము ఉండేటువంటి సేవా సదన్ హాలు. ఇది మేము ఉండేటువంటి హాల్ నెంబర్ వచ్చేసి 202 అండి. లోపల ఏసీలు లేకున్నా ఎంతో చల్లగా ఏసీలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కూల్ వెదర్కి నాకు జలుబు దగ్గు అయితే స్టార్ట్ అయ్యింది. ఒక్కోసారి ఈ ప్లేస్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు వచ్చిన వారందరికీ. ఈ హాలు లేడీస్కు సంబంధించింది. ఈ ప్లేస్లో ఈ హాల్లో ఒక్కోసారి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ సేవా సదన్ సమీపంలో ఏ వైపుగా చూసినా కానీ ఈ విధంగా ఆరెంజ్ కలర్ చీరలోనే కనిపిస్తారు. సేవకు వచ్చే వారికి డ్రెస్ కోడ్ కంపల్సరీగా ఉంటుంది. అదేంటంటే ఆరెంజ్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్తో ఉంటుంది.
దానికి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్లోనే ఉండాలి, ప్లెయిన్ బ్లౌజు ఉండాలి. ఎలాంటి డిజైనరీ బ్లౌజులు వేసుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో సేవ ఉంటుంది. ఒక్కో టీంకు ఒక్కో రకమైన టైంలో సేవ ఇస్తారు. కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చూసినా అందరూ ఏదో ఒక డ్యూటీలో ఉంటూనే ఉంటారు. ఈవినింగ్ టైంలో టీ తాగేసి వద్దామనేసి మేమైతే బయటకు వచ్చాము. డైలీ ఇదే ప్లేస్లో టీ తాగడం అవుతుంది మేము. ఇక్కడ అల్లం టీ చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ఫ్రీ బస్సు ఉంటుంది. కొండ మీద నుండి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలని అంటే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీటీడీ వారి ఉచిత బస్సు ఇది. అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఈవినింగ్ టైంలో కొంచెం మాకు ఫ్రీగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం షాపింగ్ చేద్దామనేసి ఇలాగ వచ్చాము. ఇక్కడ పూసల దండలు చాలా బాగా అమ్ముతారు. సేవకు వచ్చేవారు ఈ దండలను ఎక్కువగా కొంటూ ఉంటారు. ఎక్కువగా సేవా సాధన సమీపంలోనే ఈ దండలు ఎక్కువగా అమ్ముతారన్నమాట. కొంచెం షాపింగ్ చేసుకొని స్వామివారు మాడవీధుల ద్వారా ఊరేగింపుగా వస్తున్నారని తెలిసి అక్కడికైతే వెళ్తున్నాము. తిరుమలలో నడవడం ఎక్కువగా ఉంటుంది. మరుసటి రోజు సేవ పూర్తి అయిన తర్వాత అందరం కలిసి పుష్కరంలో స్నానం చేయడానికైతే వెళ్ళాం. స్నానం చేసేసి అక్కడ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవకైతే వెళ్ళాలి అనుకున్నాము. స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది. ఈ ప్లేస్లోకి తీసుకొని వస్తారు. స్వామివారు అమ్మవార్లను పల్లకిలో ఊరేగింపుగా ఈ సహస్ర దీపాలంకరణ చేసే ప్లేస్కి అయితే తీసుకువస్తారు.
ఆ టైంలో చుట్టూ గేట్లన్నీ క్లోజ్ చేసి ఉంచుతారు. దేవుడు లోపలికి వెళ్ళిన తర్వాతనే ఆ గేట్లు ఓపెన్ చేయడం ఉంటుంది. సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొనే వారికి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఆ దీపాల వేడికి గ్లాస్ కూడా వేడైపోతుంది. సహస్ర దీపాలంకరణ అనేది తిరుమలలోని రోజువారీ పూజలలో ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది సహస్ర దీపాలంకరణ సేవ ప్రతిరోజు సాయంత్రం టైంలో నిర్వహిస్తారు. ఈ సేవలో స్వామివారికి హారతి ఇవ్వడంతో పాటు వేద మంత్రాలను పఠిస్తారు. సహస్ర దీపాలంకరణ భక్తులకు స్వామివారి కృపను పొందడానికి, వారి జీవితాల్లో వెలుగులను నింపడానికి ఒక గొప్ప మార్గం ఈ సేవ భక్తుల మనసులను సంతోషపరుస్తుంది. సహస్ర దీపాలంకరణతో ఆలయంలో దైవిక వాతావరణం ఏర్పడుతుంది. 1000 దీపాల వెలుగులో స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. దీపాలు వెలిగించడం అనేది చీకటిని పారదోలి వెలుగును నింపే ఒక ప్రక్రియ. ఇది భగవంతుడికి సమర్పించే ఒక ముఖ్యమైన కానుకగా భావిస్తారు. 1000 దీపాలను వెలిగించి మధ్యలో స్వామివార్లను ఉయ్యాలలో ఊపుతూ ఉంటారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈ గ్లాస్ వేస్తారు. అయితే మేము అక్కడికి వెళ్ళిన టైంలో ఈ పూజారి ఒకరు మాకు ఒక పని అప్పచెప్పారు. అది ఏమిటంటే ఈ కవర్లలో కాసిన్ని పసుపు బియ్యం మరియు పచ్చకర్పూరం ప్యాకెట్లలో పెట్టేసి పిన్ వేయాలి. ఇవి దాదాపు ఒక 300 ప్యాకెట్ల వరకు మేము ముగ్గురం కలిసి చేశాము. ఆ ప్లేస్లో కూర్చొని స్వామివారికి సంబంధించిన సేవ చేయడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. మేము చేయడం కాదు, ఆ స్వామివారే మాతో చేయించుకున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళింది సహస్ర దీపాలంకరణ చూద్దామనేసి వెళ్ళాము. మాకు అనుకోకుండా ఈ సేవ లభించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది స్వామివారికి సమర్పించిన పచ్చకర్పూరం. ఆ పచ్చకర్పూరానికి ప్యాకెట్లలో పెట్టే అవకాశం మాకు కల్పించారు. పచ్చకర్పూరం ఘాటు మామూలుగా లేదు. స్వామివారికి ధరింపజేసేటువంటి పచ్చకర్పూరం మేము మా చేతులతో ఇలాగ ప్యాకెట్లు చేయడం చాలా అరుదైన అవకాశం. అది మాకు కలిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. మరుసటి రోజు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మా సేవ. ఇది టీబీ కౌంటర్, విఐపి అలాట్మెంట్కు సంబంధించింది. విఐపి టికెట్ ఉన్న వాళ్ళను, బ్రేక్ దర్శనాలకు సంబంధించిన వారిని మాత్రమే లోపలికి అలో చేయాలి. శ్రీవాణి దర్శన టికెట్తో పాటు వారి ఆధార్ జిరాక్స్ ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుంది. వాటికి సంబంధించిన రూమ్ అలాట్మెంటు ఈ ప్లేస్లోనే ఉంటుందన్నమాట. మా ఈ వారం రోజుల పాటు సేవ ఈ సిఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కలలోనే చేయడం అయింది. ఉదయం 5 గంటల నుండే సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో రూమ్స్ అలాట్ చేయడం ఉంటుంది. అందుకే మా సేవ కూడా మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మా సేవ ఉంటుంది. 11 తర్వాత మా తర్వాత వచ్చే సేవ వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటారన్నమాట. మా ఇద్దరికి ఒకే ప్లేస్లో సేవ పడింది. ఒకరోజు లోపల ఆఫీస్లో సేవ పడింది. వారం రోజులు సేవ పూర్తి అయిన తర్వాత చివరగా స్వామివారి దర్శనం కల్పిస్తారు. మా వారం రోజుల తిరుమల సేవ అయితే పూర్తి చేసుకున్నాము. నా లాకర్ నెంబర్ వచ్చేసి 52. బెడ్ నెంబర్, లాకర్ నెంబర్ సేమే ఉంటుంది. సేవ పూర్తయిన తర్వాత లాకర్ కీ అయితే వాళ్ళకు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం అయితే లాకర్ ఖాళీ చేస్తున్నాను. లగేజీ అంతా సర్దేసి లాకర్ ఖాళీ చేసి రిటర్న్ ఇవ్వడానికైతే వెళ్తున్నాము. అంతేకాకుండా నా ఐడి ఉన్న కవరు అండ్ స్కార్ఫ్ కూడా రిటర్న్ ఇచ్చేయాలి. మళ్ళీ స్వామివారి సేవ చేసుకునే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ, స్వామివారి సేవా భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని మనసులో అనుకుంటూనే ఇవి రిటర్న్ చేస్తూ ఉన్నాను. అది ఐడి వెనకాల ఉంది. టెంపుల్ డ్యూటీ పడినప్పుడు ఆ కార్డు ఇస్తారన్నమాట, డ్యూటీ కార్డు.
దాని మీద సైన్ చేసి మనకి ఎక్కడ సేవ పడిందో ఆ ప్లేస్ రాసి ఇస్తారు. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు టోకెన్ స్కాన్ చేసి దర్శనం కల్పిస్తారు. ప్లస్ ఆ టోకెన్పై ఒక లడ్డు కూడా ఫ్రీగా ఇస్తారు. 7 రోజుల పాటు సేవ చేసినందుకు గానుగా ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. అవన్నీ రిటర్న్ చేసేసి సేవా సదన్ నుండి బయటకైతే వచ్చేసాము. ఇదేనండి తిరుమల 7 రోజుల పాటు జరిగినటువంటి సేవ విశేషాలు. కొండ దిగి కిందికి వస్తుంటే ఎదురుగా గరుత్మంతుని ఆకారంలో కొండ దర్శనం ఇస్తుంది. తిరుమలలో ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది. కొండ కింద దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్స్ ఎక్కువగానే ఉన్నాయి మాకు. అందుకోసమని మేము ముందుగానే ఉదయమే బయలుదేరాము కొండ కిందికి. ఇవేనండి వారం రోజుల పాటు సాగినటువంటి మా సేవా విశేషాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.